మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, నిన్న టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు మన వాలంటీర్ల కోసం వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దారుణం, చాలా బాధాకరం. ఎందుకంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకు ప్రతి సేవని కూడా అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప విషయం మీరందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈవేళ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి ప్రభుత్వ పథకం కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు చేకూరే విధంగా ఈరోజు ఆ వ్యవస్థ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి పేద ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ప్రకారం తీసుకుంటా ఉన్నారు. ఈరోజు మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం. పాదయాత్ర భాగంలో ఈరోజు కరడు గట్టిన తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ కార్యకర్తలకు కూడా ఈరోజు పెన్షన్ కానీ, లేదంటే వేరే ఏదైతే ఇళ్ల పట్టాలు కానీ, అమ్మఒడి కానీ, ఏ పథకాలు వచ్చినా సరే వాళ్ళకి ప్రాపర్గా అందిస్తున్న వ్యక్తులు వాలంటీర్లు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వాళ్ళ జీవితాలు త్యాగం చేసి పార్టీ రావాలని కష్టపడిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఈరోజు ఒక 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటితేనో, లేకపోతే 1000 SFT దాటితేనో కూడా ఖండిగా కూడా వాళ్ళకి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఎవరో కూడా ఏ పథకం ఇవ్వట్లేదని మీరు గమనించాలి. అంటే అంత నిజాయితీగా ఈరోజు ఒక వ్యవస్థ నడుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం టైంలో జన్మభూమి కమిటీల పేరుతో కమిటీలు వేసి పూర్తిగా వాళ్ళకి అనుకూలమైన కార్యకర్తల వరకే పెన్షన్లు ఇచ్చి, వాళ్ళకు అనుకూలమైన వారికే పథకాలు ఇచ్చిన రోజులు మనం చూసాం. అసలు ఏం పథకాలు ప్రభుత్వంలో నడుస్తున్నాయి, ఏం పథకాలు ఉన్నాయి కూడా మా సాధారణ ప్రజలకు తెలియకుండా ఈరోజు వాళ్ళ నాయకులే మేనేజ్ చేసుకున్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి చిన్న విషయాన్ని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రవేశపెడతా ఉందో, అర్హత ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏ అర్హత ఉంది, వాళ్ళకి ఏం వస్తాయి, ఏం రావు అనే విషయాన్ని వాలంటీర్లు పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్వీస్ చేసి ఇవాళ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఈరోజు అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ, ప్రతి ఒక్క పథకం, ఏ పథకం అయినా సరే, పెన్షన్ పథకం కానీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రకారం వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇవాళ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా సర్వీస్ చేస్తున్న గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఈరోజు దాన్ని అందరూ ఒప్పుకొని తీరాలి. ఈరోజు కరోనా సమయంలో కూడా ఈ వాలంటీర్లు అందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రభుత్వం ఏదైతే మందులు ఇస్తుందో, వ్యాక్సిన్లు ఇస్తుందో, ఎవరికైనా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఇలా గవర్నమెంట్ పథకాలు ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చే పథకాలు చేసే వాలంటీర్ వ్యవస్థనే వాళ్ళు పూర్తి స్థాయిలో మొదటి నుంచి ఈరోజు అతను ఒక్కడే కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి మాట్లాడనే కాకుండా కూడా గతంలో కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థను దారుణంగా తిట్టిన వీడియోలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దారుణంగా విమర్శించిన వీడియోలు ఉన్నాయి. ఇవాళ ఈయన స్లిప్పర్ సెల్స్తో పోల్చారు, ఒక టెర్రరిస్టులతో పోల్చారు వాలంటీర్ వ్యవస్థని. మనలో మనుషులు, మన బిడ్డలు, మన ఇంటి తాలూకు బిడ్డలు, ఎక్కడైతే ప్రాంతంలో సచివాలయం ఉందో, ఆ వాలంటీర్ తాలూకు పరిధి ఉందో, ఆ పరిధిలో ఉన్న వ్యక్తినే వాలంటీర్గా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. దాంట్లో వైఎస్ఆర్సీపీ పిల్లలు ఉన్నారు, మిగిలిన పార్టీ పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈ సర్వీసులు ఇంత నిజాయితీగా, నిక్కర్చిగా, ఎవరో ఏమాత్రం అంటే స్వార్థం లేకుండా చేస్తూ ఉంటే దేశం అంతా కూడా ఇటు చూస్తూ ఉంది. ఏంటి ఇంత బాగా చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అని చూస్తూ ఉంటే, ఈరోజు వీళ్ళ మీద పగబట్టి వీళ్ళని ఉద్యోగాలను తీసేస్తాం, వాళ్ళకి మేము వచ్చిన వెంటనే వ్యవస్థ రద్దు చేస్తామని చెప్తూ ఉంటే అసలు చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు వీడియోలు తీస్తున్నారు, ఇంట్లో ఈ డేటా అమ్మేస్తున్నారు, లేకపోతే ఇంకో రకం ఆరోపణలు. ఒక ఆరోపణ కాదు, ఆడపిల్లలు లేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని ఏదో బాధ పెడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు, లేకపోతే వాళ్ళ డేటా చోరీ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది.
వాళ్ళందరి ఉద్దేశం ఒకటే, ఈ పథకాలన్నీ కూడా ఏ ప్రజలకు అందకూడదు, ఈ పథకాలన్నీ ఏ ప్రజలకు అందకుండా వాళ్ళు చెప్పిన వ్యక్తికి వాళ్ళ ద్వారానే చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అంచేత ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళేమో స్లిప్పర్ సెల్స్, లేదంటే వాళ్ళు జగన్ గారికి ఏదో ఈ కార్యకర్తలు బాంబు బ్లాస్టులు చేస్తారు, టెర్రరిస్టులు పోల్చడం, ఒక జిహాదులు ఇలాగని పోల్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఒకటి గమనించాలి, వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు కాదు, మనలో పిల్లలు, మన మనుషులు, ప్రజల తాలూకు పిల్లల్ని మనం ఇవాళ 50 కుటుంబాల నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ కుటుంబాలకు సంబంధించిన మంచి చెట్లన్నీ కూడా వాళ్ళు ఇవాళ సర్వీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా మాట్లాడటం చాలా దారుణం. ఈరోజు ఒకటి తెలియజేస్తూ ఉన్నా, ఈరోజు నేను గడప గడప తిరిగిన కార్యక్రమంలో ఎంతోమంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, సార్ మా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది, చిన్నది 310 యూనిట్లు వచ్చినాయి, మా పెన్షన్ తీశారు, మాకు ఇల్లు తీసేశారు, మేము వైఎస్ఆర్సీపీకి ఎంత కష్టపడ్డామంటే వాళ్ళంతా ఒకటి చెప్పారు, మేము రూల్ ప్రకారం గవర్నమెంట్ రూల్ ఉంటే అదే చేస్తాం, రేపొద్దున మళ్ళీ కరెంట్ బిల్ తగ్గించుకుని ఒక 6 నెలలు బ్యాలెన్స్ పెడితే అప్పుడు మళ్ళీ మేము ఇస్తాం తప్ప మా చేతిలో ఏం లేదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇంటిపైన వేరే పార్టీ తెలుగుదేశం కానీ జనసేన జెండా పట్టుకున్న వాళ్ళు కూడా, జెండా కట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ తాలూకు పథకాలన్నీ ఈరోజు ఏ రకమైన ఇది లేకుండా ఇస్తూ ఉన్నారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అంటే అంత మంచి వ్యవస్థనే ఈరోజు ఇక్కడ పగబట్టి ఆ వ్యవస్థను సమూలంగా నాశనం చేస్తాను, మేమందరినీ ఉద్యోగాలను తీసేస్తాం వాలంటీర్ వ్యవస్థ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఎన్నోసార్లు మాట్లాడారు. వాళ్ళు ఈయన దగ్గర నుంచి వచ్చింది కాదు, ఎవరైతే ఈ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గర నుంచి వచ్చింది కాదు, వాళ్ళ మనసులో ఉన్నది, వాళ్ళ పార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారి మనసులో, పవన్ కళ్యాణ్ మనసులో ఎప్పటి నుంచో పాతుపోయి ఉన్న వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన వెంటనే ఈ వ్యవస్థను సమూలంగా నాశనం చేసి వాలంటీర్లు ఉద్యోగం పీకేయాలి, వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు అనేది వాళ్ళ మనసులో, వాళ్ళ కోరిక, వాళ్ళు ఇటు పరిస్థితి చేయాలని ఆలోచన. ఇది చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా గతంలో కొన్ని విషయాల్లో నేను అబ్జర్వ్ చేశాను. వాలంటీర్లు తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయి పిల్లలు ఎక్కడో ఫారిన్లోనో లేకపోతే హైదరాబాద్ బెంగళూరులో ఉంటే వాళ్ళ పేద ప్రజలు ఉండే వాళ్ళ హెల్త్ కండిషన్స్ బాగోపోయినా సరే వాళ్ళకి మందులు తెచ్చి సర్వీస్ కూడా వాలంటీర్లు చేస్తూ ఉన్నారు. ఒక కొడుకులాగా ఒక కూతురులాగా వాళ్ళకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేస్తున్నా ఎన్నో నేను కళ్ళతో నేను చూశాను. ఇంత మంచిగా చేస్తూ ఉంటే వాలంటీర్లు వాళ్ళ మీద పగబట్టి వాళ్ళకి కనీసం 5,000 రూపాయలు మనం ఇచ్చే జీతం గౌరవ వేతనం కూడా వాళ్ళ చేతికి రాకుండా వాళ్ళని పాడు చేయాలనుకోవటం నిజంగా చాలా దారుణమైన విషయంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నాడు ఆయన. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పాడు. అదేవిధంగా 2000 ఇప్పుడు మళ్ళీ నేను అందరికి ఇంటికో జాబ్ ఇస్తానన్నాడు, ఏదో అదే అంటున్నాడు ఇది అంటున్నాడు, అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు 4,50,000 మందికి ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా కానీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ వాళ్ళందరికీ కనీసం వృత్తి ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటూ ఉంటే ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద పగబట్టి కనీసం 5,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళని నాశనం చేయాలని ఆలోచన చేయడం చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. ఇదంతా కూడా పూర్తిగా వాళ్ళకి గమనించాలి, వారు మారాలి. వాళ్ళు ఎందుకంటే ఇటువంటి దురాలోచన పెట్టుకుని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు ఇలాగ ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనుకోవటం, వాలంటీర్ వ్యవస్థ తీసేయాలనుకోవటం ఇదంతా కూడా చాలా దారుణంగా నేను చెప్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాలంటీర్లు ఎవరి పార్టీ మనుషులు కాదు, అది ప్రభుత్వం నియమించిన వ్యక్తులు. ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థ, అది ఒక వ్యవస్థ మన సమాంతరంగా నడుస్తూ ఉంది. ఇవాళ ప్రతి పథకాన్ని కూడా పేదలకు చేరవేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పథకం వస్తే ప్రభుత్వంలో వెంటనే ఆ పథకాన్ని పేదలకు చేరువయ్యే విధంగా వాలంటీర్ వ్యవస్థ నడిపిస్తూ ఉంది. ఇంటికి ఈరోజు తెల్లవారి 5 గంటలకల్లా పెద్దమ్మలకి అందరికీ కూడా అవ్వలకి తాతలకి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి పథకం పిల్లలు 2వ తరగతి దాటితే వాళ్ళకి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. డిగ్రీలోకి వెళ్తే వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. హెల్త్ బాగోపోతే వాళ్ళకి మార్గదర్శకంగా చూపించి మీరు హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందని చెప్తా ఉన్నారు. ఇంత మంచి చేస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఎందుకు బాగుపట్టారనేది నాకు అర్థం కాకుండా ఉంది. కేవలం వీళ్ళు స్వార్థంతో ఈ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళ మనుషుల ద్వారా ఈ వ్యవస్థ అంతా నడిపించాలని ఆలోచన చేయడం దుర్మార్గంగా నేను చెప్తా ఉన్నాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా కూడా వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించాలి. వీళ్ళు చేసే విమర్శల్ని, వీళ్ళు చేసే దురాలోచనల్ని మీరు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా గమనించి వాళ్ళ మీద మీరు మనసులో పెట్టుకోవాలని కూడా ఆలోచన చెప్తా ఉన్నాను, తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది నేను ఇప్పుడే చెప్పాను, స్లిప్పర్ సెల్స్ అదేవిధంగా టెర్రరిస్ట్, జిహాదీలు అనేది చాలా దారుణమైన అసలు వాడవలసిన పదాలు కాదవి. ఎందుకంటే అది మనం చూస్తూ ఉంటాం, ఒక బాంబు బ్లాస్ట్ చేసేవాళ్ళు, లేకపోతే మానవ బాంబులు, లేకపోతే గ్రూప్ ఆఫ్ టెర్రరిజం చేసేవాళ్ళు, లేకపోతే మన లుమ్రీ పార్కో లేకపోతే ఇక్కడెక్కడో ఆ బాంబుల బ్లాస్ట్లో చేసేవాళ్ళని ఆ పదాలతో వాడుతూ ఉంటాం మనం. వాలంటీర్ వ్యవస్థ అనేది ఇవాళ నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. తెలుగుదేశం ప్రభుత్వం మీద టార్గెట్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుంటే తెలుగుదేశం కార్యకర్తల తల్లులకి, కార్యకర్తల తండ్రులకి, కార్యకర్తల పిల్లలకి అమ్మఒడి ఇస్తూ ఉన్నారు.
వైసీపీ కార్యకర్తల పిల్లలకి కార్యకర్తల తల్లిదండ్రులకి ఇవాళ పథకాలు కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కనుక వాళ్ళని పెట్టి ఉంటే మొత్తం వైసీపీ కార్యకర్తల ఫ్యామిలీస్కే వాళ్ళు పనిచేస్తారు. ఇటువంటిది వాళ్ళు లేదే ఈరోజు, ఎవరు కూడా వాళ్ళ కోసం పనిచేయట్లేదే. ప్రభుత్వం పథకం కోసం మాత్రం పనిచేస్తున్నారు, ప్రభుత్వం కోసం మాత్రం పనిచేస్తున్నారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థను ఏ రోజు పార్టీ కోసం కానీ పార్టీ కార్యక్రమాలు కానీ ఇప్పుడు ఉపయోగించాలన్న ఆలోచన కూడా లేదు. దానికి ఒక సెపరేట్ వ్యవస్థ ఉంది మాకు. మా పార్టీకి మళ్ళీ ప్యారలల్గా ఒక వ్యవస్థ ఉంది. మాకు ఒక సచివాలయ కన్వీనర్లు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, అదేవిధంగా గృహసారథులు ఉన్నారు. మాకు వ్యవస్థ ప్యారలల్ వ్యవస్థను మేము పెట్టుకున్నాం. ఆ రోజు 6 నెలల క్రితం మేము సచివాలయం గృహసారథులు నియమించుకున్నాం, సచివాలయ కన్వీనర్లు పెట్టుకున్నాం, అదేవిధంగా మేము బిఎల్ఏలను పెట్టుకున్నాం. మేము ఏదైతే ఎలక్షన్కి వెళ్ళాలనుకున్నాం ఈ ఎలక్షన్ అంతా కూడా మా వ్యవస్థ ద్వారా మేము చేస్తున్నాం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడాలని కానీ వాలంటరీ వ్యవస్థను మేము ఉపయోగించుకోవాలి కానీ ఏ రోజు లేదు. కొంతమంది సాధారణంగా పార్టీ అంటే అభిమానస్తులు అన్ని పార్టీల్లో ఉంటారు, పోలీస్ వ్యవస్థలో కూడా ఉంటారు పార్టీ అంటే అభిమానం ఉన్నవాళ్ళు. అటువంటి ఆ పార్టీ మీద అయ్యి ఉండొచ్చు, ఈ పార్టీ మీద అయ్యి ఉండొచ్చు. వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఇష్టం కొద్ది వాళ్ళు ఓటు వేయచ్చాము కానీ ఏ ఒక్కళ్ళు మేము వాడుకోవాలన్న ఆలోచన మాకు లేదు. ఈ పదాలు మీరు మీరే చెప్పారు, ఎంత అంటే చాలా బలం ఉన్న పదాలని వాళ్ళు వాడారో మీరే చెప్పారు ఈరోజు. అంటే వాళ్ళ మనసులో ఎంత దురాలోచన, ఎంత కక్షా కార్పణ్యం పెట్టుకున్నారో వాలంటరీ వ్యవస్థ మీద అనేది ఈ పదాలన్నీ కూడా మీరు గమనించవచ్చు అని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం చేయడానికి సిద్ధమైపోతుంది, అందుకే వై నాట్ 175 అంటుంది అని కూడా ప్రతిపక్షాలు అంటున్నారు. ఎన్నికల్లో మీరు ఒకటే చెప్తానండి, ఎన్నికల్లో దౌర్జన్యం అనేది జరగడానికి ఏ విధమైన ఆస్కారాలు ఎప్పుడు ఉండవండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం టైం అయిపోయింది. ఇవాళ మొత్తం కంట్రోల్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఈరోజు కలెక్టర్స్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో తీసుకుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ అయినప్పటికీ కూడా అటుపక్క పార్టీ కానీ ఇటుపక్క పార్టీ కానీ ఏ పార్టీలైనా సమానంగానే ఎలక్షన్లు వెళ్ళబోతూ ఉన్నాయి. ఈరోజు వీళ్ళని తీసుకుని మనం దౌర్జన్యం చేయాలనుకోవడం కానీ లేకపోతే వాళ్ళ మీద అధికారం చెలాయించడం కానీ ఎవరు సాధ్యం కాదు. అదంతా కూడా కేవలం వాళ్ళ మాట్లాడి ఒక మాటలు తప్ప ఇంకేం కాదని కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. కూటమి అభ్యర్థిగా అనకాపల్లిలో నేను పోటీ చేయబోతున్నాను కాబట్టి నాకు భయపడి వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించలేదని సీఎం రమేష్ గారు అన్నారు. అలాంటి భయపడే పరిస్థితులు ఉన్నాయి అనకాపల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా భయపడే పరిస్థితి ఉంటే మీకు ఒకటే మీ అందరూ చెప్తా ఉన్నా, మేము ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాకే మా తాలూకు అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటించాం. ఇవాళ స్టిల్ ఇంకా తెలుగుదేశం కానీ బీజేపీ కానీ లేకపోతే జనసేన కానీ కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయిలో ఉందంటే ఎవరికి భయపడాలి ప్రకటించట్లేదు? మీరు సమాధానం మీరే గమనించండి. ఎవరికి భయపడి మీరు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు? ఈరోజు కూడా ఇంకా జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు, ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు, ఇంకా కొంతమంది బీజేపీ ఇంకా కూడా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు మీరే మీకు తెలుసు. మీరందరూ పాత్రికేయులు కాబట్టి ఎవరు భయపడుతున్నారు అనేది మీరే గమనించాలి. ఎవరు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో కానీ ఆయన ఒంట్లో కానీ భయం అనే దానికి అర్థం తెలియదు. ఎప్పుడు కూడా ఆయనకి ధైర్యం, ప్రజాసేవ తప్ప రెండో ఆలోచన తెలియదు. ఆయన పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళతో వెళ్తాను తప్ప నాకు ఎవరు అవసరం లేదు, ఏ పార్టీ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది మీరు గమనించండి. ఈరోజు సీఎం రమేష్ గారు వచ్చారని చెప్పేసి ఆ టికెట్ని పక్కన పెట్టడం జరగలేదు. అది కొన్ని కారణాల వలన, కొన్ని లెక్కల వలన, దానికి ఆ క్యాలిక్యులేషన్స్ వలన అది పక్కన ఉంచారు తప్ప ఇంకో కారణం కూడా కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పార్లమెంట్ అభ్యర్థిగా మన స్టీల్ ప్లాంట్ కోసం కూడా మీరు పార్లమెంట్లో మాట్లాడలేదని, తర్వాత రైల్వే జోన్ కోసం కానివ్వండి, మీ హోదా కోసం కానివ్వండి, మీరు ఒక పని చేయాలి. మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, నా ఫేస్బుక్ కానీ నా ఇన్స్టాగ్రామ్ కానీ మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎన్నిసార్లు పార్లమెంట్లో నేను పోరాటం చేశాను, ఎన్నిసార్లు సభా కార్యక్రమాలు అడ్డుకున్నాను, ఎన్నిసార్లు ప్లే కార్డులు మన ప్రైమ్ మినిస్టర్ మీద, అమిత్ షా మీద, నిర్మలా సీతారామన్ మీద ప్లే కార్డ్స్ పెట్టాను, స్పీకర్ మీద ఎన్నిసార్లు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాం. అదేవిధంగా రైల్వే జోన్ కోసం కూడా ఎన్నిసార్లు రైల్వే మినిస్టర్కి వెళ్ళాను, ఎన్నిసార్లు పోరాటం చేశాను కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది బీజేపీ ప్రభుత్వం పూర్తిగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలి దురాలోచనతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పెద్దలు ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కంపెనీలను కూడా మొత్తం ప్రైవేటీకరణ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగం మన స్టీల్ ప్లాంటు. ఇవాళ ఆ పార్టీతో ఎవరైతే ప్రైవేటీకరణ చేయాలని అనుకుని ఆ రోజు అడుగులు వేశారో వాళ్ళతో మద్దతుతో, వాళ్ళతో సంబంధాలతో ఈరోజు ఏ పార్టీలోనే మేము అందరూ గమనించవచ్చు. మేము వాళ్ళతో సంబంధాలు పెట్టుకోలేదు, వాళ్ళకి మద్దతు తెలియచేయలేదు, వాళ్ళతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ని ఎవరైతే ప్రైవేటీకరణ చేయాలని అనుకున్నారో వాళ్ళతో కలిసి ఎలక్షన్లోకి వెళ్తున్నది ఎవరు? ఇవాళ ప్రైవేటీకరణ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చింది ఎవరు? దానికోసం అసలు మీరు ఆ ముందుకు తీసుకెళ్ళింది ఎవరు?
వాళ్ళ కమిటీలో పెట్టింది ఎవరు? వాళ్ళతో ఈరోజు కలిపి ఎలక్షన్లో ఎవరు వెళ్తూ ఉన్నారు? అంటే మద్దతు ఎవరు ఇస్తూ ఉన్నారు? స్టీల్ ప్లాంట్ కావాలని ఎవరు అడుగుతున్నారు, వద్దని ఎవరు అడుగుతున్నారు? ఈవేళ కానీ స్టీల్ ప్లాంట్ కావాలని ఒక చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఉండుంటే, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఒక ప్రపోజల్ నడిపిస్తున్నారో బీజేపీ ప్రభుత్వం, వాళ్ళతో ఎందుకు వెళ్తారని మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నా. దానికి మీకే సమాధానం తెలియాలి. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదా జనసేన ప్రభుత్వం కానీ పూర్తిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మద్దతు ఇస్తూ ఉన్నారనేది మీకు ఇవాళ దీంతో ఈ పొత్తుతో అర్థం అయ్యి ఉండాలి. అంతకంటే నేను చెప్పాల్సింది లేదు. పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఎంపీగా అంటే ఓటర్గా ఉన్నటువంటి ఎవరికైనా సరే అందుబాటులో లేదు. పార్లమెంట్ నిధులు కూడా విశాఖపట్నంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. మీరు నాకు అంటే నాకు డౌట్ ఏంటంటే మీరు విశాఖపట్నం లేరు. అసలు నా డౌట్ ఏంటంటే మీరు విశాఖపట్నంలో లేరు నన్ను అనుకోండి. మీరు నా మాట నేను దయచేసి మీరు విశాఖపట్నం లేరు. మీరు ఎందుకంటే మీరు విశాఖపట్నం ఉండుంటే ప్రతిరోజు మా ఆఫీస్ ఎలాగ ఓపెన్ చేసి ఉంటుంది. మీ పాత్రికేయులు అందరికీ తెలుసు. మీ పాత్రికేయులందరికీ విశాఖపట్నంలో ఎంపీ అభ్యర్థిగా గత ఎంతమంది ఎవరో కూడా ఒక పురంధేశ్వర్ గారు కానీ, సుబ్బరామరెడ్డి గారు కానీ, ఎంవీఎస్ మూర్తి గారు కానీ, లేదంటే ఎవరో లేనంత విధంగా నేను అందుబాటులో ఉన్నా. ప్రతి ఒక్కరికి కూడా నిధులు ఇచ్చాం. ప్రతి ఒక్కరికి ఏదైతే కరోనా టైంలో 2 సంవత్సరాలు మాకు పార్లమెంట్ నిధులు ఇవ్వలేదు కాబట్టి మిగిలిన 3 సంవత్సరాల నిధులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం మా స్టేట్మెంట్ ఇక్కడ ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీ మాకు ఉన్నది 7 కాన్స్టిట్యూన్సీలోనే మేము ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెట్టడానికి ఉండదు. అది ఎస్కోట్ కాన్స్టిట్యూన్సీ బయట ఉంది, రూరల్ విజయనగరం జిల్లాలో. మిగిలిన 5 కాన్స్టిట్యూన్సీలు ఇక్కడ ఉన్నాయి. అందరికీ సమానంగా మేము అవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా మన కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ, లేదంటే స్కూల్ బిల్డింగ్స్ కానీ, సోలార్ లైట్లు కానీ, లేదా అంబులెన్స్లు కానీ ప్రతిదీ మేము ప్రొవైడ్ చేసాం. మేమేమో పర్సనల్గా తీసుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు. అది త్రూ కలెక్టరే మేము ఖర్చు పెడతాం. మేము ప్రపోజల్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ శాంక్షన్ అయిన తర్వాత అది ఖర్చు పెడతారు. ఇంకా అందుబాటులో అంటారా? నాకంటే అందుబాటులో ఉన్న ఎంపీ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ ఉండరు. నేను 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉంటాను. రేపు పొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందుబాటులో ఉంటాను. మీరేదో ఎవరో చెప్పిన మాటలు బట్టి మీరేదో అపోహపడుతున్నారు తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈరోజు నేను అందుబాటులో లేని సమస్య అనేది ఎక్కడ కూడా ఎవరు మాట్లాడేది ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నారు. సరే, ఈవెన్ ఇంకోటి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మీరు ఎవరినైనా అడగండి, మీరందరూ పాత్రికేయ మిత్రులు, ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ మాట్లాడతాను. మీరు ఎవరు ఫోన్ చేసినా నా దగ్గర మిస్డ్ కాల్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా మిస్డ్ కాల్ అయినా, ఏదైనా మీటింగ్లో మిస్డ్ కాల్ అయినా వెంటనే మళ్ళీ నేను ఆన్సర్ చేస్తాను. అది ప్రజలకి సమస్యలు తెలుసుకోవడానికి నాకు అలవాటు. అది ఇప్పుడు కూడా అంచేత మీరు అడిగిన క్వశ్చన్ అది అనవసరమైన క్వశ్చన్ అని కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసినా రేపు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా, ఎవరు అవసరాలు ఎవరికి వస్తాయి, ఎవరు అవసరం ఏంటి, ఎవరు మద్దతు ఎవరు తెలియజేస్తారనేది ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పేది. ఈరోజు రేపు ఎలక్షన్ తర్వాత సంగతి మీరు మాట్లాడుతున్నారు, ఏ పార్టీకి ఓటేసినా అని చెప్పేసి. అసలు ఎలక్షన్ ముందే మద్దతు ఇచ్చిన పార్టీల సంగతి మీరు మాట్లాడలేదు. ఎలక్షన్ అయిన తర్వాత సంగతి పక్కన పెట్టండి. ముందు ఎలక్షన్ ముందే వీళ్ళందరూ కూడా ఈవేళ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో కనీసం ప్రత్యేక హోదా కానీ, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ ఏది సహకారం చేయని వాళ్ళకి ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ఇవాళ జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది, మన స్టీల్ ప్లాంట్కి వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం, అన్యాయం అని చెప్పి ఆయన మాట్లాడి వెళ్ళారు. ఇవాళ వాళ్ళతో కలిపి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని కూడా. అంటే ఏ మాటలో నిజం ఉంది, ఏ మాటలో అబద్ధం ఉందని అడుగుతా ఉన్నా. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎవరితోని పొత్తు లేకుండా ఆయన ఏకాకిగా ఆయన అనుకున్న దానికి, ఆయన నమ్మిన దానికి, సిద్ధాంతాలను కట్టుబడి ఆయన వెళ్తూ ఉన్నారు ఎన్నికల్లో. ఇంత మీరు గమనించాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంటే దుష్టశక్తి అని ఎవరంటారండి? దుష్టశక్తి అని 2014లో ఎన్నికల హామీలు 600 పేజీలు ఎన్నికల హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చిన వ్యక్తిని దుష్టశక్తి అనాలా? 2019లో 9 నవరత్నాల కార్యక్రమాల ద్వారా మేనిఫెస్టో పెట్టి 9 నవరత్నాలు పెట్టిన వ్యక్తిని దుష్టశక్తి అనాలా? ఎవరైనా దుష్టశక్తి అనాలి. ఈరోజు ఆయన హామీలు 9 నవరత్నాలే కాకుండా మిగిలిన కూడా అమలుపరిచిన వ్యక్తిని దుష్టశక్తి అనాలా? 600 పేజీలు మేనిఫెస్టో పెట్టి ఇంటింటికి జాబ్ అన్నాడు, పిల్లపుడితే 25,000 అన్నాడు, లేకపోతే డ్వాక్రా రైతులు రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా చేయకుండా మొత్తం వెబ్సైట్లోంచి ఆ తాలూకు మేనిఫెస్టో కూడా డిలీట్ చేసిన వ్యక్తిని దుష్టశక్తి అనాలా? ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారు ఎవరు దుష్టశక్తి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వలన ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క పేదోడు
పొట్టనిండా తింటున్నాడు. ఇవాళ 60 సంవత్సరాలు దాటిన పైబడిన మహిళలందరూ కూడా మహిళలు, వృద్ధులు, అవ్వలు, తాతలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈరోజు చాలా సంతోషంగా 1వ తారీఖు తెల్లవారేసరికి పెన్షన్ అందుకుంటూ ఉన్నారు. పిల్లలు ముఖ్యంగా చదువు. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారికి పిల్లల చదువు గురించి ఆలోచన వచ్చిందా? రాష్ట్రంలో ఏ రోజైనా మిమ్మల్ని అందరినీ పాత్రికేయులు మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా మేధావులు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ, 6 సంవత్సరాలు పనిచేసిన ఎన్టీ రామారావు కానీ, తెలుగుదేశం ప్రభుత్వం 20 సంవత్సరాల అధికారంలో ఉంది 83 నుంచి ఈ రోజు వరకు. 20 సంవత్సరాల్లో ఏ రోజున రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి, చదువు ఉంటేనే వాళ్ళ జీవితాలు మార్పు వస్తాయి, పేదల జీవితాలను ఆలోచన ఎవరికైనా వచ్చిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి మీ పిల్లలందరినీ స్కూల్కి పంపించండి, పిల్లల్ని చదివించండి, పిల్లలు మీలో జీవితాలు మార్పు వస్తాయి, అంతవరకు మీ పేదలుగా ఉంటారని చెప్పారు. ఈరోజు వీళ్ళ సహాయం చేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లల్ని అమెరికాలో చదివించుకున్నాడు, వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకున్నాడు. ప్రతి నాయకుడు కూడా వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో చదివించుకున్నారు, వాళ్ళు అమెరికాలో చదివించుకున్నారు. పేద పిల్లలు కనీసం రోడ్ల మీద ఓట్లాడడానికి వెళ్ళినప్పుడు పక్కన మట్టిలో ఆడుకుంటున్నా సరే ఆ పిల్లోడిని నువ్వు స్కూల్లో ఎందుకు జాయిన్ చేయలేదమ్మా, స్కూల్కి పంపించని చెప్పేసి ఒక 10,000 రూపాయలు కానీ, 5,000 రూపాయలు కానీ, 1,000 రూపాయలు కానీ వాళ్ళ చేతిలో పెట్టిన పాపని ఎవరైనా పోయారని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఒక స్కూల్ ఫీజు కట్టారని అడుగుతా ఉన్నా. ఏమన్నా పిల్లలు వీళ్ళ రోడ్ల మీద నడిచి వెళ్ళి వాటర్ వెంక చూసి దండం పెట్టి ఓట్లు అడిగారు కానీ కనీసం పక్కన మట్టిలో ఆడుకుంటున్న పిల్లలకి ఒక స్కూల్లో జాయిన్ చేయమని చెప్పిన విషయం ఎవరికి కూడా మీరు ఎవరైనా చేశారని అడుగుతా ఉన్నా. వాళ్ళకి ఆ రోజు ఎవరు కూడా పిల్లలు చదువు అక్కర్లేదు, ముసలి వాళ్ళకి ఆరోగ్యం అక్కర్లేదు, ముసలి వాళ్ళకి పెన్షన్ అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సింది ఓటు అడుగుతూ వాళ్ళ కళ్ళు పైకి వెళ్ళి తప్ప ఈరోజు ఎవరికి కూడా ఎవరిని పేదవాళ్ళని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మన రాష్ట్రంలో నిరక్షరాస్యత దేశంలోనే మొదటి స్థానంలోకి వచ్చింది, పేదరికం 6% వచ్చింది. దానికి కారణాలు ఏంటి, దానికి ఎవరు ఈరోజు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు వివరంగా పరిశీలించాలి. ఇవన్నీ కూడా ఈరోజు పిల్లల చదువులకి ఇద్దరు చదివితే ఈరోజు ఇద్దరికి 15,000 ఇస్తానంటా ఉన్నాడు ఆయన, ఆ పెద్ద మనిషి. కానీ గతంలో ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? గతంలో ఈ పిల్లలు ఎందుకు కనపడలేదు? ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే స్కూల్లో ఇంగ్లీష్లో ఏంటి, పేదలు కూలీనాలి చేయాలి, పేదలు అంట్లు తోమాలి, పేదలు కారు డ్రైవ్ చేయాలి, పేదలు రోజువారీ కూలీలుగా ఉండాలి, బాత్రూములు కడగాలి తప్ప ఇంగ్లీష్లో మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పిల్లోడు ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళు దొరలవ్వాలి, రేపొద్దున ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పని చేయగలగాలని చెప్పేసి ఒక ఆలోచన చేసిన గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు ఇంతవరకు? రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడికి పిల్లలు ఎందుకు గుర్తు రాలేదని అడుగుతూ ఉన్నా. వాళ్ళకి ఓట్లు తప్ప మనుషులు అక్కర్లేదు, వాళ్ళకి డబ్బు ఉన్నవాళ్ళు తప్ప పేదవాళ్ళు అక్కర్లేదు. ఇవాళ చెప్తా ఉన్నా, ఇవాళ అధికారం రావాలనుకుని కోరుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి పేపరు, లేకపోతే ఈ TV5 వీళ్ళందరూ కూడా ఒక గూటికి చెందిన వ్యక్తులు. వాళ్ళు కేవలం అధికారం చేజిక్కించుకోవాలి, మళ్ళీ వేల కోట్లు, లక్షల కోట్లు ఈరోజు కూడగట్టుకోవాలని ఆలోచన తప్ప వాళ్ళకి పేద ప్రజల ఆలోచన ఏమీ లేదు. పేద ప్రజలు బాగుండాలని ఆలోచన లేదు, పేద ప్రజల పిల్లలు చదువుకోవాలని ఆలోచన లేదు. పేద ప్రజలు చదువుకోవాలి, వాళ్ళకి ప్రతి ఒక్క ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరు కనీసం బతకాలి, ఒకడు మంచి వైద్యం చేయించుకోవాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాష్ట్రంలో ఇవాళ ఉంది, అది డబ్బు ఉన్న వాళ్ళకి పేదవాళ్ళకి, దుర్మార్గులకి, మంచి వాళ్ళకి. ఈరోజు ఆ పోరాటంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందరూ ప్రజలు గమనించి ఓటేస్తారు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంతమంది కలిసి వచ్చినా సరే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపే ప్రజలంతా ఉన్నారు. ప్రజలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి. ఈరోజు 40,000 ఉద్యోగాలు 2014 నుంచి 19 వరకు ఇస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు అంతకంటే గొప్ప ఏముంది? ఈరోజు గతంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకే పెన్షన్ ఇచ్చుకుంటే, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకే ఇల్లు ఇచ్చుకుంటే, ఈరోజు ఒక్క అర్హత ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరికి పెన్షన్ కానీ, ప్రతి ఒక్క ఇల్లు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి ఏముంది? ఎందుకంటే మంచి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అడుగుతా ఉన్నా నేను. ఇవాళ సంక్షేమం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కడుపు నిండా తినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెలుస్తూ ఉన్నారు. మేము మహిళలు తిరుగుతూ ఉంటే వాటిలో మాకు చెప్తా ఉన్నారు, బాబు మీకు నమస్కారం పెడతాం, మాకు ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మంచి చేస్తున్నాడు, ఆ దేవుడు వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, మా తల్లిదండ్రులు మందులు కొనుక్కుంటున్నారు, మా తల్లిదండ్రులు సంతోషం పోతున్నారు. కొంతమంది తల్లులు అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుని మా సొంత కన్న కొడుకు, కన్న కూతురు కూడా మేము భారం అయిపోయామని చెప్పి మమ్మల్ని ఇంట్లో బయటికి ఎంటేస్తే, ఈడు నాకు పెద్ద కొడుకులాగా నాకు నెల 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు,
3,000తో నేను ఇంటికి వచ్చి బియ్యం ఇస్తా ఉన్నాడు, ఆ బియ్యం వండుకుంటున్నాను, 3,000తో మందులు కొనుక్కున్నాను, కూరగాయలు కొనుక్కున్నాను, నా కాళ్ళ మీద నేను బతికాను బాబు అని చెప్పేసి చెప్తా ఉంటే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి వాళ్ళందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఇటువంటి వ్యక్తి ఇదంతా వైజాగ్లో మీరు నాతో రండి, మీతో తీసుకెళ్ళి చూపిస్తాను, ఒకరోజు రండి. ఎవరమ్మా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారు, అంతకుముందు లోకల్ బాడీస్లో కూడా వేశారు, గమనించండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేశారు, లోకల్ బాడీలో కూడా వేశారు, మీరు అది గమనించాలి. లోకల్ బాడీలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, ఈరోజు ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్ని మున్సిపాలిటీలు ఈరోజు వైసీపీ గెలుచుకుంది. పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అన్నీ గెలుచుకుంది. అంటే ఓటర్లు అందరూ కూడా ప్రజలు ఎంతగా గమనిస్తున్నారు మీరు చూడండి. వచ్చే మే 13 ఎలక్షన్ జరగబోతూ ఉంది. వచ్చే మే రిజల్ట్స్ జూన్ 4 రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. మీరు అందరూ గమనించండి. ఒక ప్రపంచం రాబోతూ ఉంది రాష్ట్రంలో, ఒక ప్రపంచం మళ్ళీ కనపడబోతూ ఉంది. మీరు గమనిస్తారు, మీరే చూస్తారు. మీరందరూ పాత్రికేయులు, మీరందరూ చాలామందిని ఒక మంచి చేయి తీసుకెళ్ళగలిగిన వాయిస్ని మీరు ఇవ్వగలరు. మీరు ఒకటే కోరుకోండి, మీరందరూ మనసులో చిత్తశుద్ధి ఉంటే, మీరందరూ ఒక మంచి కోరుకుని మీరు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేమని మీరే చెప్పాలని కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.